మనం అబ్జర్వ్ చేసే క్వశ్చన్స్ అన్ని తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ కి రిలేటెడ్ గా ఉన్నవి. మరి అబ్జర్వ్ చేద్దాం. Who was the vassal Kakatiya king who defeated the Cholas and got the title Chodakshmapala? చోళులను జయించి చోదక్ష్మపాల అనే బిరుదును పొందిన సామంత కాకతీయ రాజు ఎవరు అన్నాడు. ఆ కాకతీయ రాజు ఎవరో కాదు నాన్న, కాకతీయ పురాధనాదగా పేరుగాంచినటువంటి కాకతీయ చక్రవర్తి మొదటి బేతరాజా. ఎక్కడ? హియర్. ద ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. సార్ మొదటి బేతరాజు కాకతీయ పురాధనాథ అనేటటువంటి పేరుతో ఫేమస్. నాన్న మనవాడు విరియాల సూరి అనేటటువంటి వంశానికి చెందినటువంటి విరియాల ఫ్యామిలీ వారి యొక్క వంశంతో అధికారంలోకి వచ్చాడు అనేటటువంటి చెప్పే శాసనం గూడూరు శాసనం. అయితే విరియాల కామవసాని మేనత్త విరియాల ఎర్ర సేనాని, ఆ విరియాల ఎర్ర సేనాని యొక్క సజెషన్ పైన పశ్చిమ చాళుక్య చక్రవర్తి రైట్ మనల్ని హనుమకొండ ప్రాంతానికి చీఫ్గా అపాయింట్ చేయడం జరుగుతుంది, గుర్తుంచుకొని. అతడి యొక్క కోరికపైనే చోళులపైకి దండయాత్రకు వెళ్ళి చోళులను జయిస్తాడు మన మొదటి బేతరాజా. ఆ విజయానికి గుర్తుగా చాళుక్య చక్రవర్తులు ఇచ్చిన బిరుదే చోళక్ష్మపాల అనేటటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడే ఇంకో పాయింట్ చెప్తాను. మొదటి బేతరాజా వేసిన ఫేమస్ శాసనమే శనిగరం శాసనం. దాన్ని నారాయణయ్య రాస్తాడు. దీన్ని రచించింది నారాయణయ్య. నారాయణయ్య అనే వ్యక్తి వేయడం జరిగింది. ఇస్ ద క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. విచ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద వేములవాడ చాళుక్య కింగ్డమ్? సార్ వేములవాడ చాళుక్య కింగ్డమ్ మూల పురుషుడు ఎవరు అంటే సత్యాశ్రయ రణవిక్రమ. మూల పురుషుడు సత్యాశ్రయ రణవిక్రమ. స్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్ల. మరి మనకేమని అడిగాడు? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ అంటే రాజ్య స్థాపకుడు అన్నాడు. అంటే వినయాదిత్య యుద్ధమల్ల ఎక్కడున్నాడు? ద ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్. హూ వాజ్ ద ఓన్లీ ఎంపరర్ ఇన్ ద విష్ణుకుండిన్ డైనాసిటీ హూ సపోర్టెడ్ బుద్ధిజం? విష్ణుకుండిన్ల వంశంలో బౌద్ధ మతాన్ని ఆదరించిన ఏకైక చక్రవర్తి గోవిందవర్మ 1. ఎక్కడ? హియర్. గోవిందవర్మ. సార్ గోవిందవర్మ చైతన్యపురి మూసీ నది ఒడ్డున ఒక విహారాన్ని నిర్మించడం జరిగింది. అలాగే అతడి భార్య పరమ భట్టారిక మన ఇంద్రపాల నగరంలో ఒక మహావిహారాన్ని నిర్మిస్తుంది. ఆ మహావిహారానికే మనవాడు పెన్కాపర అనే విలేజ్ని గిఫ్ట్గా ఇస్తాడు. మోత్కూర్ మండలంలో ఉన్న పెన్కాపర అనే విలేజ్ని గిఫ్ట్గా ఇస్తాడు. సో విష్ణుకుండిలలో బౌద్ధ మతాన్ని స్వీకరించింది వీడొకడే. అదే ఇక్ష్వాకులలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఎవరున్నా అంటే చాలా ఫేమస్ వ్యక్తి ఎవరు అంటే మఠారి పుత్ర వీరపురుషదత్త. యాక్చువల్గా వీరపురుషదత్త, శ్రీ శాంతముల అంతా వాళ్ళే, కానీ యెహువల శాంతములుడు మాత్రం హిందూ మతాన్ని ఫేమస్ చేస్తాడు. ఇస్ ద క్లియర్? రైట్. Identify the incorrect statements in the following regarding the historical origins of Shatavahanas. Kondapur described as the mint city of Shatavahanas. Mallampalli Somashekara Sharma. Mallampalli Somashekara Sharma ఏమన్నాడు? కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరం అన్నాడు. కరెక్ట్. సార్ సెకండ్ వన్. Jain rock carving were found in the మునులగుట్ట నియర్ కోటిలింగాల. కోటిలింగాలకి సమీపంలో మునులగుట్ట దగ్గర శాతవాహనుల కాలానికి చెందినటువంటి శిలాచ్ఛాదాలు జైన మతానికి చెందినవి కనుగొనబడ్డాయి. ఇది కూడా కరెక్టే. మూడవది. కాయిన్స్ ఆఫ్ రోమన్ ఎంపరర్స్ అగస్టస్ సీజర్ అండ్ టైబీరియస్ వర్ ఫౌండ్ ఇన్ పెద్ద బంకూర్ ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్. రోమన్ చక్రవర్తులైన అగస్టస్ సీజర్, టైబీరియస్ నాణేలు పెద్దపల్లి జిల్లా పెద్ద బంకూర్లో లభించాయి. ఇది కూడా కరెక్టే. ధూనికట్టలో టైబీరియస్ కైబర్ చిహ్నం గల రోమన్ సెప్టెర్సిస్ తో చేసిన కండకాహారం దొరికింది. అది ధూళికట్టలో కాదునా, అది దొరికింది కొండాపూర్. సో ద ఫోర్త్ వన్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది? సరికాని వాక్యం. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఈస్ 4. ద ఆన్సర్ ఈస్ 4. రైట్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇక్ష్వాక డైనాసిటీ? ఇక్ష్వాకుల వంశస్థాపకుడు ఎవరు? వి ఆల్ నో దట్ శ్రీ శాంతములుడు. ఇక్ష్వాక వంశస్థాపకుడు శ్రీ శాంతములుడు. ఈ విషయాన్ని చెప్పే శాసనాలు ఏంటి అంటే మంచి కళ్ళు శాసనం గుర్తుంచుకోవాలి. చాలా ఫేమస్, గుర్తుంచుకోండి. రైట్. చాలా ఫేమస్ వన్.
హూ ఇస్ ద పోయెట్ హూ ఈస్ ద టైటిల్డ్ ఫాదర్ ఆఫ్ చతుర్భాష కవి పితామహ? చతుర్భాష కవి పితామహగా ఫేమస్ గాంచింది శాక్యాయ మల్లు భట్టు. గుర్తుంచుకోవాలి. ఎక్కడున్నాడు? శాక్యల అయ్యలార్యుడ కురవి గోపరాజ బొమ్మెర శాక్యల మల్లు భట్టు. సో ఫోర్త్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ వాజ్ ద కుతుబ్ షాహీ రూలర్ హూ స్పెంట్ 7 years నియర్ విజయనగర అలియ రామరాయ? విజయనగర చక్రవర్తి అలియ రామరాయల దగ్గర 7 సంవత్సరాలు ఆశ్రయం పొందిన కుతుబ్ షాహీ రాజు ఇబ్రాహీం కుతుబ్ షా. ఆప్షన్ 2. ఎందుకు తెలుసా? సుల్తాన్ కులీ కుతుబ్ షా ఎప్పుడైతే రాజయ్యాడో అతడికి 6 కొడుకులు ఉంటారు. అందులో 3వ వాడు మన జంషీద్ కులీ. ఆ జంషీద్ కులీ తన అయ్య నమాజ్ చేస్తా ఉంటే అయ్యను చంపాడు. అయ్యతో పాటు తనకంటే పెద్దవారు నా మొదటి అన్న 2వ అన్నను చంపాడు. తర్వాత వాడి నంబర్ జంషీద్ కులీ. తనకంటే చిన్నవాళ్ళైన వాళ్ళు 3 ఉంటారు. ఆ 3లో 3వ వాడైనటువంటి వీడు ఫస్ట్ సెకండ్ ఇద్దరిని వేశాడు. 4, 5 ఇద్దరిని వేశాడు. 6వ వాడైన ఇబ్రాహీం కుతుబ్ షా అప్పుడు మన దేవరకొండ ఉంది కదన్నా, రైట్, నల్గొండ ఏరియా, ఒకప్పటి నల్గొండ, ఆ దేవరకొండ నుంచి పారిపోతాడు. విజయనగర సామ్రాజ్యానికి పారిపోయి అలియ రామరాయల దగ్గర ఆశ్రయం తీసుకుంటాడు. అది ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. నెక్స్ట్, వేర్ ఇస్ ద పెయింటింగ్ ఆఫ్ ద ప్రొసెషన్ ఆఫ్ అబ్దుల్లా కుతుబ్ షా అంబారీ డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ పీరియడ్? ఎక్కడుంది అది అంటే ఇప్పుడు ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్ లో ఉంటుంది. గుర్తుంచుకోండి. ఆప్షన్ 3 ఈస్ ఆన్సర్. గుర్తుంచుకోండి. The Asafjahis belong to which of the following section? They are belongs to Turani tribe. ఏ వర్గానికి చెందినవారు? తురానీ. కరాకునేల్ అనేది కుతుబ్ షాహీస్ అనేవారు. గుర్తుంచుకోండి. ఆకునేవ్ కుతుబ్ షాహీస్ కి అంటే కరాకునేల్ తెగకి ఆకునేవ్కి మధ్య యుద్ధం జరుగుతుంది సెంట్రల్ ఏషియాలో. ఆ యుద్ధంలో ఓడిపోయిన కుతుబ్ షాహీస్ ఇండియాకు వస్తారు. వీళ్ళు తురానీ వర్గం అనమాట. వీళ్ళు తమను తాము తురానీ ప్రాంతానికి చెందిన వారుగా చెప్పుకుంటారు. గుర్తుంచుకోండి. అది వేరే విషయం. What is the name of the mansion built by James Kirkpatrick for his mistress Khairun-Nisa in the compound of the British Residency? మనకి బ్రిటిష్ రెసిడెన్సీ భవనము ఏదైతే మనము కోఠి ఉమెన్స్ కాలేజ్ అంటున్నామో, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి హయాంలో దాన్ని రైట్ చాకలి ఐలమ్మ ఎడ్యుకేషన్ కాలేజ్గా మార్చడం జరిగింది. అయితే ఈ జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ అనేవాడు తన ప్రేయసి, తన భార్య అయినటువంటి ఖైరున్నిసా బేగం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ కట్టించాడు బ్రిటిష్ రెసిడెన్సీ భవనంలోనే. దాన్ని మనం రంగా మహల్ అంటాం. ఈ మధ్య కాలంలో అది ఫిజిక్స్ ల్యాబ్ గా యూజ్ అవుతుంది. దట్ ఈస్ రంగా మహల్. ఎక్కడ? ఫౌజ్దార్ అదాలత్ డ్యూరింగ్ ద నిజామ్స్ పీరియడ్ మీన్స్. ఫౌజ్దార్ అదాలత్ అంటే నిజాముల కాలంలో ఏమని అర్థం? నిజాముల కాలంలో ఫౌజ్దార్ అదాలత్ అనేది క్రిమినల్ కోర్టుకి సంబంధించింది. ఓకే, అది కూడా ఏ స్థాయి అని అడిగినట్టున్నాడు. జిల్లా స్థాయి మరియు క్రింది స్థాయి అంటే జిల్లా స్థాయి క్రిమినల్ కోర్టుని రైట్ ఆ ఆఫీసర్ని మనం ఏమంటాం అంటే ఫౌజ్దార్ అదాలత్. ఓకే రైట్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి వచ్చిదాం. ధర్మావంత్ హై స్కూల్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్ ఇన్ ద ఓల్డ్ సిటీ డ్యూరింగ్ ద హూస్ టర్మ్? ఎవరి కాలంలో ధర్మావంత్ హై స్కూల్ కట్టారు అంటే మన మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో చార్మినార్ దగ్గర నిర్మించడం జరిగిందండి. ఎందుకు అంటే హైదరాబాద్ సంస్థానంలోని మహిళల్లో విద్యా చైతన్యం కోసం, ముఖ్యంగా బాలికల యొక్క విద్య కోసం ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, అష్టభాషా కవి బహరి అనే బిరుదులు గల వనపర్తి సంస్థానాధీశుడు ఎవరు? రాజా బహరి గోపాల్ రాయలు. గుర్తుంచుకోవాలి. రాజా బహరి గోపాల్ రాయలు. సార్ ఈయన ప్రత్యేకత ఏంది అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈయన నూగూరు సిక్కాలను విడుదల చేశాడు. ఏ సిక్కాలు? నూగూరు సిక్కాలు. ఇది ఫేమస్. అడిషనల్ మ్యాటర్ ఏంటంటే ఈయన విడుదల చేసింది ఏంది అంటే నూగూరు సిక్కాలు అనేది ఈయన ప్రత్యేకమైనటువంటి కథనం. గుర్తుంచుకోవాలి. ఆయన రిలీజ్ చేసినటువంటి కాంట్స్లో ఫేమస్ వన్. నెక్స్ట్, ద ఫస్ట్ ట్రేడ్ యూనియన్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లోనే మొట్టమొదటి కార్మిక సంఘం ఏది అంటే నానా క్యాలెండర్స్ కార్మిక సంఘం వివి గిరి స్థాపిస్తారు. 1920లో స్థాపించబడుతుంది. ఏంది నానా అంటే క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ అనేటటువంటిది. క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ వివి గిరి గారు స్థాపిస్తారు. గుర్తుంచుకోండి. ఉందా అది?
ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. గుర్తు. నెక్స్ట్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ది బర్న్? ది బర్న్ అనేది బత్తిని శ్యామ్ సుందర్ అనే వ్యక్తి రాసినటువంటి గ్రంథం. ఇది ఒక దళిత సాహిత్యానికి సంబంధించింది, గుర్తుంచుకోండి. బత్తిని శ్యామ్ సుందర్ గారు రాశారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ డిసెంబర్ 1947 హూ వాజ్ ద హిందూ హూ గాట్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ద న్యూలీ ఫార్మ్డ్ క్యాబినెట్ ఆఫ్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్? 1947 డిసెంబర్లో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నూతనంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఉప ప్రధాని పదవి పొందిన హిందూ ఎవరు? రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి, పింగళి వెంకట్రామరెడ్డి, మల్లికార్జున్ రావు మరియు కేఎం మున్షి అన్నాడు. గుర్తుంచుకోండి. ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ నానా కేఎం మున్షి. గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ దట్ అన్నా? కేఎం మున్షి అనే పర్సన్, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. అది చాలా ఫేమస్ గా అందరు చెప్పేటటువంటి ఆన్సర్. కానీ కేఎం మున్షి ఎవరునన్నా అంటే మీ అందరికీ బాగా తెలుసు. కేఎం మున్షి ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చాడు. కానీ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? 1947 డిసెంబర్లో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నూతనంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో, అంటే ఆయన చేత అపాయింట్ అయినటువంటి వ్యక్తి. ఇక కేఎం మున్షి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఏందనే విషయం అనేది, ఆయన స్వదేశీ సంస్థానాల విషయంలో భారత ప్రభుత్వం నుండి రావడం జరిగింది. అది వేరే విషయం, గుర్తుంచుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ ఎవరు అంటే ఎస్, పింగళి వెంకట్రామరెడ్డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా మంది కేఎం మున్షి పెట్టి మార్కులు పోగొట్టుకుంటారు. ఓకేనా? అది స్వదేశీ సంస్థానాలకు అధ్యక్షత వహించింది, గుర్తుంచుకోవాలి. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ Mir Usman Ali Khan withdraw his complaint in the United Nations against the government of India? గతంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో చేసిన ఫిర్యాదును క్రింది ఏ రోజున ఉపసంహరించుకోవడం జరిగింది అన్నాడు. దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న అంటే 1948 సెప్టెంబర్ 22, 1948 సెప్టెంబర్ 18, 23. The option is 24. గుర్తుంచుకోవాలి. సారీ, ద 4 ఇస్ ద ఆన్సర్. 1948 సెప్టెంబర్ 22న చేయడం జరిగింది. అంటే ఆపరేషన్ పోలో అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 17న తర్వాత ఆపరేషన్ పోలో అయిపోయిన తర్వాత యూనియన్లో ఫోన్ చేసేసి విత్డ్రా చేసుకోవడం జరిగింది. క్లియర్? ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. గుస్సాడి నృత్యాన్ని నాగర్ కర్నూలుకు చెందిన చెంచు తెగ పురుషులు ప్రదర్శిస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు? గుస్సాడి ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద గోండ్ ట్రైబ్, అవునా కదా? ఎక్కడ? మన ఆదిలాబాద్, గుర్తుంచుకోవాలి. ఓకే, సో రాంగ్. కోయ గిరిజనుల పండుగలు, పెళ్లిగలు, ఉత్సవాల్లో బైసన్ హాన్ ఎద్దుల కొమ్ములు ఉంటాయి కదా నాన్న, ఆ కొమ్ములు వేసుకుంటాడు. సరైనోడు సినిమాలో ఉంటుంది చూడండి, ఆ టెంపుల్ దగ్గర సీన్లో ఆ హీరోయిన్ని కొట్టుకుంటూ వస్తారు. అప్పుడు మనోడు ఒక్కొక్కరిని చితకబాతాడు, అల్లు అర్జున్. ఆ సీన్లో బైసన్ హాన్ డ్యాన్స్ది ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్. సమ్మక్క సారక జాతర సమయంలో కోయ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. కోయలు ప్రదర్శిస్తారు కోయ నృత్యాన్ని. ఓకే, సిద్ధి నృత్యాన్ని ఖడ్గ నృత్యం అని పిలుస్తారు. ఎస్, ఎందుకంటే కత్తులు చేతబట్టి సిద్దికీలు చేసేటటువంటి డ్యాన్స్, గుర్తుంచుకోవాలి అది. ఓకే, ముస్లింలు ఇది ట్రెడిషన్. ఈ మధ్య కాలంలో ముస్లింలు ఎక్కువగా చేస్తారు, ఎందుకంటే ఇది హైదరాబాద్లో పరిచయం చేసింది వాళ్ళే కాబట్టి, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ముస్లింల యొక్క ఫెస్టివల్స్ లేదా మ్యారేజెస్ టైంలో డ్యాన్స్ చేస్తారు ఇది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. Usmania University started with the Urdu as the language of instructions. Okay, Usmania University used Dekhani Urdu instead of the Lucknowi Urdu in preparing of textbooks. It's wrong. The Nizam College with the English as the medium of the instruction made up the majority of the officers as did Usmania University. Usmania University Urdu బోధన భాషగా ప్రకటించింది. ఎస్, ప్రకటించి అట్లనే స్టార్ట్ అయింది. ఇది కరెక్టే. ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్య పుస్తకాల తయారీలో లక్నవీ ఉర్దూను కాకుండా దక్కని ఉర్దూను కాదు, దక్కని ఉర్దూ ప్లేస్లో లక్నవీ ఉర్దూను ప్రింట్ చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పోలిస్తే ఇంగ్లీష్ మీడియం బోధనా భాషగా నిజాం కాలేజీలో ఎక్కువ మంది అధికారులను తయారు చేసేది. ఓకే, రెండు కూడా కరెక్టే. ఇందులో ఏమని అడిగాడు? సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏసీ, వేర్ ఇస్ ద ఏసీ? హియర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ డిడ్ ద Andhra Pradesh government issue a white paper to correct the injustice done Telangana during the Damodar Sanjeevayas
రూలింగ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. దామోదర్ సంజీవయ్య చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలంగాణ పైన జరిగిన అన్యాయాలకి వ్యతిరేకంగా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు 1961. ఎక్కడుంది? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఆన్ ద విచ్ డే వెన్ ద ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ ఇన్ ద 1969 మూవ్మెంట్ టుక్ ప్లేస్ ఆన్ స్టూడెంట్స్ నియర్ శంషాబాద్ రైల్వే స్టేషన్? 1969 ఉద్యమంలో తొలి పోలీస్ కాల్పులు శంషాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర విద్యార్థులపై జరిగిన రోజు. జనవరి 19 నాడు ఉద్యమం ఉధృతమైంది. అప్పుడు శంషాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర జనవరి 20న కాల్పులు జరిగాయి. గుర్తుంచుకోండి, ఈ కాల్పుల్లో ఎవరు బకెట్ తన్నలేదు. అది మంచిదే, గుర్తుంచుకోవాలి. ఇస్ ద క్లియర్? రైట్. ఆన్ విచ్ ఆఫ్ ద డేస్ సత్యాగ్రహ ప్రోగ్రామ్ క్యాల్డ్ బై చెన్నారెడ్డి to launched the second phase of the Telangana movement was held across the Telangana? ఈ క్రింది ఏ రోజున రెండో దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ చెన్నారెడ్డి పిలుపుని ఇచ్చిన సత్యాగ్రహ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా జరిగింది? మే 26, 1969లో గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 4 ఇస్ ఆన్సర్. ద లాస్ట్ వన్ క్వశ్చన్. 1972 అక్టోబర్ 3న తీర్పు గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా ముల్కీ నిబంధనలకు ఇక తిరుగులేదనే వివాదం పై ఇది తుది తీర్పు అని వ్యాఖ్యానించిన నాయకుడు ఎవరునన్నా అంటే పివి నరసింహారావు గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వర్సెస్ నరసింహారావు కేసుగా మాట్లాడతారు దాన్ని. ఓకే, అప్పుడు ఆయన మన తోపస్వన్ సీఎంగా ఉండడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఫేమస్. అయితే క్వశ్చన్ ఇక్కడ ఎలా మార్చొచ్చు అంటే అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఎవరు అనొచ్చు. సుప్రీంకోర్టు జడ్జి సిక్రీ గారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇస్ అ క్లియర్? రైట్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.